మీ జీవితంలో ఎప్పుడైనా ఇంకా నా పని అయిపోయింది, నా చుట్టూ ఉన్న వాళ్ళు నన్ను ఆడుకుంటున్నారు, పరిస్థితులు కూడా చేజారిపోయాయని చెప్పేసి అనిపించిందా? ఆఫీసులో టెన్షన్స్, రిలేషన్షిప్ లో గొడవలు, కెరియర్ లో ఫెయిల్యూర్, అసలు ఈ బాధలన్నిటికీ నిజమైన కారణం ఎవరు? ఎదుటివారా లేక మీరేనా? నమ్మడానికి కొంచెం కష్టంగా ఉన్న చేదు నిజం ఏంటంటే మీ సమస్యలకి, మీ బాధలకి కారణం మీరే. మీ చేతిలో ఉన్న ఒక చిన్న విషయాన్ని మీరు వదలలేకపోవడమే మీ అశాంతికి మూల కారణం. అదేంటో తెలిస్తే ఈ క్షణమే మీ లైఫ్ మారిపోతుంది. దీని అర్థం తెలుసుకోవడానికి ఒక ఇంట్రెస్టింగ్ కథ చెప్తాను వినండి. అడవిలో కోతులను పట్టుకునేవాడు కోతిని పట్టుకోవడానికి పెద్ద పెద్ద వలలు వాడాడంట. వాడు చాలా సింపుల్ టెక్నిక్ వాడతాడు. ఒక చెక్క పెట్టెను లేదా ఒక బోను తీసుకుంటాడు, దానికి ఒక చిన్న రంధ్రం చేస్తాడు. ఆ రంధ్రం ఎంత ఉంటుందంటే కోతి తన చేతిని లోపల పంపించడానికి సరిపోయేంత ఉంటుంది. ఆ బోను లోపల కోతికి ఇష్టమైన ఒక పండునో వేరుశెనగ గుండ్లను పెడతాడు. అది చూసిన కోతి ఆశగా వచ్చి ఆ రంధ్రంలో చేపెట్టి ఆ పండును గట్టిగా పట్టుకుంటుంది. సీన్ అక్కడే మారుతుంది. పండు పట్టుకోగానే దాని అరచేతికి పిడికిలి పెద్దదవుతుంది. అప్పుడు ఆ పిడికిలి రంధ్రంలోంచి బయటికి రాదు. కోతి భయపడిపోతుంది, గట్టిగా లాగుతుంది, అరుస్తుంది, ఏడుస్తుంది, నన్ను ఎవరో పట్టుకున్నారు అని చెప్పేసి. నన్ను ఈ బోను బంధించేసిందని గిలగలా కొట్టేసుకుంటుంది. కానీ ఇక్కడ లాజిక్ ఏంటంటే ఆ బోను కోతిని పట్టుకోలేదు, ఆ కోతే పండును వదలడానికి ఇష్టపడక తన పిడికిలిని తానే బిగించి పట్టుకుంటుంది. ఆ క్షణం, కేవలం ఆ ఒక్క క్షణం ఆ పండును వదిలేసి చెయ్యి చాపితే చెయ్యి ఈజీగా బయటకు వచ్చేస్తుంది. కోతి స్వేచ్ఛగా పారిపోవచ్చు, కానీ ఆ కోతికి వదిలేయటం తెలియదు. అందుకే వేటగాడికి దొరికిపోతుంది. ఇప్పుడు ఆ కోతిని చూసి మనం నవ్వుకుంటాం కదా, కానీ నిజ జీవితంలో మనం చేస్తున్నది కూడా అదే. ఇప్పుడు ఆ కోతి ప్లేస్ లో మనం ఉంటే, ఆ బోను ప్లేస్ లో మన జీవితం ఉంటే, ఆ పండు ప్లేస్ లో మన ఎక్స్పెక్టేషన్స్ ఉంటే, మనం దేన్నో ఒకదాన్ని గట్టిగా పట్టుకొని కూర్చున్నాం. అది ఒక మనిషి కావచ్చు, ఒక గతం కావచ్చు, లేదా కోపం కూడా కావచ్చు. వాళ్ళు నాతో ఇలా ప్రవర్తించారు, నాకు ఆ ఉద్యోగమే రావాలి, నా లవర్ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, నాకు అంతే గౌరవం దక్కాలి అనే అంచనాలను మనం గట్టిగా పిడికిలి బిగించి పట్టుకున్నాం. ఎప్పుడైతే మనం అనుకున్నది జరగదో, మనం ఆ అంచనాలను వదిలేయకుండా నేను ఇరుక్కుపోయాను, నా లైఫ్ ఇంతే అని బాధపడుతుంటాం. మీరు బాగా ఇష్టపడిన వాళ్ళు మీతో సరిగ్గా మాట్లాడలేదా? వాళ్ళు బోన్లో పండు లాంటి వాళ్ళు మీతో ఎందుకు మాట్లాడలేదు అని చెప్పేసి దాన్నే పట్టుకొని వేలాడుతున్నారు కాబట్టి మీకు బాధ కలుగుతుంది. నిజానికి మిమ్మల్ని ఎవరు బాధ పెట్టడం లేదు, ఆ విషయాన్ని మీరు పట్టుకొని ఉండటమే మిమ్మల్ని బాధ పెడుతుంది. నువ్వు పట్టుకున్నావు, అందుకనే ఇరుక్కున్నావు. మనం డబ్బుని, హోదాని, బంధాలని ఎంత గట్టిగా పట్టుకుంటే అవి మనల్ని అంత గట్టిగా బానిసలుగా మార్చేస్తాయి. మరేం చేయాలి అనే డౌట్ అయితే మీకు రావచ్చు. బేసికల్ గా అన్ని వదిలేసి సన్యాసం తీసుకోమంటారంటే అస్సలు కానే కాదు. ఇక్కడే మనం ఒక కొత్త సూత్రాన్ని నేర్చుకోవాలి. దాని పేరు పట్టుకోవడం, ఆస్వాదించడం, వదిలేయటం. జీవితం అంటేనే ఒక ప్రవాహం, దేన్ని పట్టుకొని ఆపేయలేం. ఒక ఉదాహరణ చెప్తాను. మీరు మీకు ఇష్టమైన వారిని ప్రేమగా హక్ చేసుకున్నారనుకోండి, ఒక్క నిమిషం పాటు ఆ కౌగులంతా చాలా అద్భుతంగా హాయిగా ఉంటుంది. కానీ అదే హగ్ ని వదలకుండా ఒక గంట పాటు లేదా ఒక రోజంతా అలాగే గట్టిగా పట్టుకొని ఉంటే అది ఊపిరాడనివ్వదు, నరకంలా మారుతుంది. ప్రేమ కూడా బంధనం అయిపోతుంది. సో జీవితంలో ఏదైనా అంతే. ఒక అందమైన క్షణం దొరికిందా, దాన్ని మనసారా స్వీకరించండి, ఆస్వాదించండి. కానీ సమయం అయిపోగానే దాన్ని వదిలేయడం నేర్చుకోండి. పండు తినండి, కానీ పండు మీద ఆశతో చేతిని ఇరుక్కునేలా చేసుకోమాకండి. అటాచ్మెంట్ అంటే పిడికిల్ని బిగించడం, డిటాచ్మెంట్ అంటే చెయ్యిని ఫ్రీగా ఉంచటం. ఉద్యోగం వస్తే సంతోషంగా ఉండండి, పార్టీ చేసుకోండి, పండుగ చేసుకోండి. కానీ ఉద్యోగం పోయిన వెంటనే ఇంకోటి చూసుకుంటాలే నాకేంటి అనే ధైర్యంగా ఉండండి. బంధం ఉంటేనే ప్రేమను పంచండి, వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళ జ్ఞాపకాలతోనే జీవితాన్ని నాశనం చేసుకోకండి. ఎప్పుడైతే మీరు ఇది శాశ్వతం కాదు అని గుర్తిస్తారో అప్పుడు దేన్ని గట్టిగా పట్టుకోరు. అప్పుడే నిజమైన ఎంజాయ్మెంట్ మొదలవుతుంది. ఈ రోజు నుంచి మీ లైఫ్ లో ఒక రాయల్టీని మెయింటైన్ చేయండి. అది ఏం జరిగినా సరే నా సంతోషం దాని మీద ఆధారపడి లేదు అనే మైండ్ సెట్ ని బిల్డ్ చేసుకోండి. మీరు కోరుకున్నది జరిగితే హ్యాపీ, జరగకపోతే అన్హ్యాపీ. ఎందుకు అసలు నాకు అర్థం కాగలుగుతాను. ఎందుకంటే మీ ఆనందం మీ కంట్రోల్లో లేనప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే మీరు ఆ పండుని వదిలేస్తారో అంటే మన జీవితం మీద మనకి పిచ్చి పిచ్చి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అన్నమాట. వాటన్నిటిని వదిలేస్తారో మీ చెయ్యి ఆ బోన్ లోంచి బయటకు వచ్చేస్తుంది. అప్పుడు మీరు ఫ్రీ. మీ గతాన్ని, మీ మీద మీకున్న సెల్ఫ్ డౌట్స్ ని, ఎదుటి వాళ్ళ మీద ఉన్న కోపాన్ని ఈ రోజే ఇప్పుడే ఆ కోతి పండును వదిలేసినట్లు వదిలేయండి. మీ మనసు స్వేచ్ఛగా విడిచిపెట్టండి. గుర్తుపెట్టుకోండి, పట్టుకోవడం తెలియాలి, దాన్ని ఆస్వాదించడం తెలియాలి, అంతకంటే ముఖ్యంగా సరైన టైంలో దాన్ని వదిలేయడం కూడా తెలియాలి. అప్పుడే ప్రపంచం మొత్తం మీ సొంతం అవుతుంది. పిడికిలి బిగించి ఉంటే ఏది అందుకోలేరు. అరచేతిని తెరిచి ఉంచండి, అద్భుతాలు జరుగుతాయి. ఈ రోజే ఆ అంచనాలు వదిలేయండి, అంటే ఎక్స్పెక్టేషన్స్ వదిలేయండి. స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోండి. ఇది మీ లైఫ్ ని మీరు రూల్ చేయాలి అంతే, అంతకు మించి ఏం లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్
చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో మీకోసం ఇంకొక 2 అద్భుతమైన వీడియోలను పిన్ చేసి పెట్టాను, వాటిని కూడా చూడండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీరు కనుక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.